హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చిన్న పిల్లలతో మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న సెంటెన్సెస్ డిస్కస్ చేద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. జనరల్‌గా మనం చెప్తూ ఉంటాం గదా! ఎందుకలా ముందుకు వంగిపోతుంటావు? ఎందుకు ముందుకు వంగిపోతున్నావు? అని. డోంట్ లీన్ ఫార్వర్డ్. వంగిపోకు అని. వై ఆర్ యూ లీనింగ్ ఫార్వర్డ్? ఎందుకు ముందుకు వంగిపోతున్నావు? వై ఆర్ యూ లీనింగ్ ఫార్వర్డ్? అంటే ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో చెప్పాలంటే ఎందుకు వంగిపోతూ ఉన్నావు? వంగిపోకు అని చెప్పాలంటే డోంట్ లీన్ ఫార్వర్డ్. వెనక్కెందుకు అలా వంగిపోతున్నావు అంటే వై ఆర్ యూ లీనింగ్ బ్యాక్వర్డ్. ఎందుకలా వెనక్కి వంగిపోతున్నావు? వై ఆర్ యూ లీనింగ్ బ్యాక్వర్డ్. నిటారుగా కూర్చో. నిటారుగా కూర్చో అని చెప్పడానికి సిట్ అప్రైట్. సిట్ అప్రైట్ అనేది ఒక వర్డ్. సిట్ అప్రైట్ నిటారుగా కూర్చో. నిటారుగా నుంచో. స్టాండ్ అప్రైట్. స్టాండ్ అప్రైట్. సో, ఇలా చెప్పొచ్చనమాట. మనం జనరల్‌గా ఇలా గూడా చెప్పొచ్చు. డోంట్ స్లౌచ్ అంటే వంగిపోకు అని చెప్పడానికి డోంట్ స్లౌచ్ అని గూడా చెప్పొచ్చు. నడిచేటప్పుడు గానీ, లేకపోతే కూర్చొని రాసేటప్పుడు గానీ, ముందుకు వంగిపోతూ ఉంటే మనం డోంట్ స్లౌచ్ అనొచ్చు. ముక్కులో కెలక్కు అంటుంటాం. అంటే జనరల్‌గా పిల్లల్లో చూస్తుంటాం. ఎప్పుడు చూసినా ముక్కులో వేలు పెట్టుకొని హ్మ్, కెలుకుతూ ఉంటారు కదా! అలా చెప్పేటప్పుడు డోంట్ పిక్ యువర్ నోస్ అనొచ్చు. డోంట్ పిక్ యువర్ నోస్. పికింగ్ వన్స్ అంటే నోస్ పికింగ్ అంటే ఏంటంటే మ్యూకస్ ఉంటది కదా! పొక్కుల అలా తీయడం అన్నమాట. దాన్ని మనం నోస్ పికింగ్ అంటాం. సో, డోంట్ పిక్ యువర్ నోస్. వై ఆర్ యూ ఆల్వేస్ పికింగ్ యువర్ నోస్. ఏం పని లేదా నీకు? వై ఆర్ యూ ఆల్వేస్ పికింగ్ యువర్ నోస్. ఓకే. ఇలా చెప్పొచ్చు. డోంట్ పిక్ యువర్ ఇయర్స్ అని కూడా చెప్పొచ్చు. డోంట్ పిక్ యువర్ ఇయర్స్ అని కూడా చెప్పొచ్చన్నమాట. సో, ముక్కు చీదు అని చెప్పడానికి బ్లో యువర్ నోస్. బ్లో యువర్ నోస్. బ్లో యువర్ నోస్ అంటే ముక్కు చీదు అని. సో, అలాగే బెలూన్ ఊదు అని చెప్పాలన్నా మనము బ్లో అన్న వర్డ్‌ని ఉపయోగించొచ్చు. బ్లో దిస్ బెలూన్. బ్లో దిస్ బెలూన్. ఈ బెలూన్ ఊదు. విజిల్ ఊదు అని చెప్పాలన్నా మనం బ్లో దిస్ విజిల్. బ్లో దిస్ విజిల్ అని కూడా చెప్పొచ్చు. సో, మనం ఇలా గాలిలో ఇలా ముద్దులిస్తుంటారు కదా! ఫ్లయింగ్ కిస్ అలా కూడా చెప్పొచ్చు. మనం బ్లో యువర్ కిసెస్. జనరల్‌గా మనం అలా తాకి చిన్న పిల్లలు అలా ఎంకరేజ్ చేయకుండా ఇలా చెయ్యి అని చెప్పొచ్చు మనం. బ్లో యువర్ కిసెస్. నువ్వేం నన్ను తాకక్కర్లేదు. బ్లో యువర్ కిసెస్. ఇలా మనం అలవాటు చేయొచ్చనమాట. అంటే గాల్లో ఇలా ముద్దులు వదిలేస్తుంటారు కదా! అలా వదలటాన్ని బ్లోయింగ్ అంటాం. బ్లో యువర్ కిసెస్. సో, ఇలా చెప్పొచ్చు. ఎందుకు తల గోక్కుంటున్నావు? వై ఆర్ యూ స్క్రాచింగ్ యువర్ హెడ్? మనం ఏదైనా ఒక టెన్షన్ గురించి ఆలోచిస్తూ ఉన్నా, బుర్ర గోక్కుంటున్నారని చెప్పాలన్నా డోంట్ స్క్రాచ్ యువర్ హెడ్. కీప్ కూల్. డోంట్ స్క్రాచ్ యువర్ హెడ్. వై ఆర్ యూ స్క్రాచింగ్ యువర్ హెడ్? ఇలా చెప్పొచ్చు. నువ్వు గురక పెడుతున్నావు. గురక పెడుతున్నావు అని చెప్పాలంటే యూ ఆర్ స్నోరింగ్. దీస్ డేస్ ఈ మధ్యన నువ్వు గురక పెడుతున్నావు. యూ ఆర్ స్నోరింగ్. యూ ఆర్ స్నోరింగ్. నిద్రొస్తుందా? ఎందుకు అలా కళ్ళు మూసుకుంటున్నావు? తూలుతున్నావు. నిద్రొచ్చేస్తుందా నీకు? అని చెప్పాలంటే ఆర్ యూ స్లీపీ? స్లీపీ అంటే ఏంటి? ఆల్‌మోస్ట్ నిద్రొచ్చేసుంటుంది. అలిసిపోయి కళ్ళు మూసేసుకుంటూ ఉంటారు. తూలుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో మనం ఏం చెప్పొచ్చు? ఆర్ యూ స్లీపీ? ఆర్ యూ స్లీపీ? దెన్ గో టు బెడ్. పడుకోపో. లేకపోతే గో టు స్లీప్. ఓకే. ఇలా చెప్పొచ్చు. ఆకలేస్తుందా? ఆర్ యూ హంగ్రీ? ఆర్ యూ హంగ్రీ? ఎందుకు ఇంకా మేలుకొనున్నావు? వై ఆర్ యూ స్టిల్ అవేక్? వై ఆర్ యూ స్టిల్ అవేక్? ఇంకా మేల్కొనే ఉన్నావా? ఆర్ యూ స్టిల్ అవేక్? అవేక్ అంటే మేల్కొని ఉండటం. ఆర్ యూ స్టిల్ అవేక్? సో, వై ఆర్ యూ స్టేరింగ్ లైక్ థట్? ఎందుకలా కళ్ళార్పకుండా చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? లేకపోతే వాట్ ఆర్ యూ స్టేరింగ్ అట్? ఏం చూస్తున్నావు అలా కళ్ళార్పకుండా? వాట్ ఆర్ యూ స్టేరింగ్ అట్? స్టేరింగ్ అంటే ఏంటి? కళ్ళు ఆర్పకుండా అలానే చూస్తూ ఉండడం అన్నమాట.
సో డోంట్ స్వాలో యువర్ ఫుడ్. ఫుడ్ మింగకు, నములు. chew your food. chew your food. కొద్ది కొద్దిగా తినాలి. eat little by little. eat little by little. don't swallow. chew well. సో ఇలా చెప్పొచ్చు. నువ్వు పళ్ళు కొరుకుతున్నావు. పళ్ళు కొరుకుతున్నావు అని చెప్పడానికి యు ఆర్ గ్రైండింగ్ యువర్ టీత్. యు ఆర్ గ్రైండింగ్. గ్రైండింగ్ అంటే పళ్ళు కొరకడం అని ఇక్కడ. సో వై ఆర్ యు గ్రైండింగ్ యువర్ టీత్? నిద్రలో పళ్ళు కొరుకుతున్నావు. యు ఆర్ గ్రైండింగ్ యువర్ టీత్. సో బాగా పడుకున్నావా? చాలినంత నిద్ర నీకు పట్టిందా? హ్యావ్ యూ హ్యాడ్ ఇనఫ్ స్లీప్? హ్యావ్ యూ హ్యాడ్, ఇక్కడ హ్యాడ్ అంటే ఏంటి? ఇక్కడ హ్యాడ్ అంటే నీకు నిద్ర వచ్చిందా అని అర్థం, పడుకున్నావా అని అర్థం. స్లీప్ అనేది ఇక్కడ నౌన్ అన్నమాట. ఇక్కడ హ్యాడ్ అనే వర్డ్ ని మనం తిన్నావా అని కూడా చెప్పడానికి కూడా ఉపయోగించవచ్చు. హ్యావ్ యూ హ్యాడ్ ఇనఫ్ ఫుడ్? చాలినంత తిన్నావా? హ్యావ్ యూ హ్యాడ్ ఇనఫ్ ఫుడ్? ఓకే, సో ఇలా చెప్పొచ్చు. యూ నీడ్ మోర్ స్లీప్. నీకు ఇంకా కావాలి, నిద్ర చాలేదు. యూ నీడ్ మోర్ స్లీప్. యూ నీడ్ మోర్ ఫుడ్. ఇంకా ఫుడ్ కావాలి నీకు. డూ యూ నీడ్ మోర్ స్లీప్? డూ యూ నీడ్ మోర్ ఫుడ్? డూ యూ నీడ్ మోర్ చాక్లెట్స్? అంటే ఇంకా కావాలా? ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలి? వాట్ ఎల్స్ డూ యూ వాంట్? వాట్ ఎల్స్ అంటే ఇంకా ఏం కావాలి. వాట్ ఎల్స్ డూ యూ వాంట్? వాట్ ఎల్స్ డూ యూ నీడ్? ఇంకేం అవసరం నీకు? వాట్ ఎల్స్ డూ యూ నీడ్? ఇంకేం అవసరం? వాట్ ఎల్స్ డూ యూ ఈట్? లేదు ఇంకేం తింటావు? వాట్ ఎల్స్ విల్ యూ ఈట్? ఇంకేం తింటావు? వాట్ ఎల్స్ విల్ యూ ఈట్? ఓకే, వాట్ ఎల్స్ విల్ యూ వాచ్? ఇంకేం చూస్తావు టీవీలో? కార్టూన్ కాకుండా ఇంకేం చూస్తావు? వాట్ ఎల్స్ విల్ యూ వాచ్ అంటే ఏం చూడాలనుకుంటున్నావు? వాట్ ఎల్స్ డూ యూ వాంట్ టు వాచ్? ఇంకేం కావాలని ఉంది. వేర్ ఎల్స్ డిడ్ యూ గో? ఇంకా ఎక్కడికి వెళ్ళొచ్చావు? ఇంకెక్కడికి వెళ్ళొచ్చావు? వేర్ ఎల్స్ డిడ్ యూ గో? సో వేర్ ఎల్స్ షాల్ వి గో? ఇంకా ఎక్కడికి వెళ్దాం మనం? వేర్ ఎల్స్ షాల్ వి గో? ఎక్కడికి వెళ్దాం? ఒక సలహా లాగా చెప్పొచ్చు. వేర్ ఎల్స్ షాల్ వి గో? కళ్ళు అలా నలుపుకోకు. డోంట్ రబ్ యువర్ ఐస్ లైక్ దట్. దే ఆర్ వెరీ సెన్సిటివ్. అవి చాలా మృదువైనవి. డోంట్ రబ్ యువర్ ఐస్. డోంట్ రబ్ యువర్, రబ్ అంటే నలుపుకోకు, రుద్దుకోకు అని వస్తుంది. డోంట్ రబ్ యువర్ ఐస్. సో నీ జుట్టుకి కటింగ్ అవసరం. యువర్ హెయిర్ నీడ్స్ కటింగ్. యువర్ హెయిర్ నీడ్స్ కటింగ్. లేదు ట్రిమ్మింగ్ అవసరం. యువర్ హెయిర్ నీడ్స్ ట్రిమ్మింగ్. యువర్ హెయిర్ నీడ్స్ ట్రిమ్మింగ్. నీ జుట్టుకి ట్రిమ్మింగ్ అవసరం, లేకపోతే కటింగ్ అవసరం అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు అనమాట. సో ఎందుకు అలా అరుస్తున్నావు? వై ఆర్ యూ స్క్రీమింగ్ లైక్ దట్? ఎందుకు అలా కేకలేస్తున్నావు? వై ఆర్ యూ స్క్రీమింగ్? ఏమైంది? వై ఆర్ యూ స్క్రీమింగ్ లైక్ దట్? ఎందుకు అలా కేకలేస్తున్నావు? ఎందుకు నీ జుట్టు అలా చిందరవందరగా ఉంది? వై ఈజ్ యువర్ హెయిర్ సో మెస్సీ? వై ఈజ్ యువర్ హెయిర్ సో మెస్సీ? యువర్ హెయిర్ ఈజ్ సో మెస్సీ. కోమ్ యువర్ హెయిర్. జుట్టు దువ్వుకో, తల దువ్వుకో. కోమ్ యువర్ హెయిర్. సో యువర్ హెయిర్ ఈజ్ మెస్సీ. అలాగే నీ రూమ్ ఎందుకు అలా చెల్లాచెదరుగా ఉంది అని చెప్పాలన్నా వై ఈజ్ యువర్ రూమ్ సో మెస్సీ? యువర్ రూమ్ ఈజ్ సో మెస్సీ. ఓకే, ఇట్ ఈస్ అన్టైడీ. అన్టైడీ అన్నా కూడా మీనింగ్ అదే అన్నమాట. టైడీ అప్ యువర్ రూమ్ అనాలి. టైడీ అప్ యువర్ రూమ్. నీ రూమ్ సర్దేసుకున్నావా, చక్కబెట్టుకున్నావా అని అడగాలంటే హ్యావ్ యూ టైడీడ్ అప్ యువర్ రూమ్? సో టిఐడివై కాస్త టిఐడిఐఈడిగా మారుతుంది పాస్ట్ టెన్స్ లో. సో హ్యావ్ యూ టైడీడ్ అప్ యువర్ రూమ్? హ్యావ్ యూ టైడీడ్ అప్ యువర్ రూమ్? చక్కబెట్టుకున్నావా? సో ఇలా అన్నమాట. ఎండలో ఆడకు. ఎండలో ఆడకు అని చెప్పడానికి డోంట్ ప్లే ఇన్ ద సన్. ఇన్ ద సన్ అంటే సన్ లైట్ అని, అంటే విపరీతమైన ఎండలో ఆడకు.
వర్షంలో ఆడకు అంటే డోంట్ ప్లే ఇన్ ద రెయిన్. డోంట్ ప్లే ఇన్ ద రెయిన్. వర్షం వస్తుంది అని చెప్పడానికి ఎలా చెప్పాలి? రెయిన్ ఈస్ కమింగ్ అనాలా? తప్పు. ఇట్ ఈస్ రెయినింగ్ అనాలి. ఇట్ ఈస్ రెయినింగ్. వర్షం పడుతూ ఉంది. ఇట్ ఈస్ రెయినింగ్ హెవీలీ. విపరీతంగా వర్షం పడుతూ ఉంది. సో సన్ గ్లాసెస్ పెట్టుకో అని చెప్పాలంటే పుట్ ఆన్ యువర్ సన్ గ్లాసెస్. పుట్ ఆన్ యువర్ సన్ గ్లాసెస్. షూస్ తొడుక్కో. పుట్ ఆన్ యువర్ షూస్. బట్టలు వేసుకో అని చెప్పాలన్నా పుట్ ఆన్ యువర్ డ్రెస్, లేకపోతే పుట్ యువర్ డ్రెస్ ఆన్ అని కూడా చెప్పచ్చు మనం. అంటే పుట్ ఆన్ అంటే ధరించడం అని. సో టేక్ ఆఫ్ అంటే తీసేయడం. టేక్ యువర్ షూస్ ఆఫ్ అంటే రిమూవ్ చేసేయని. టేక్ యువర్ షూస్ ఆఫ్. మరి దీన్ని పాస్ట్ టెన్స్ లో చెప్పాలంటే మనం టేక్ ఆఫ్ అని కూడా చెప్పచ్చు, టేక్ యువర్ షూస్ ఆఫ్ అని కూడా చెప్పచ్చు. సో దీన్ని పాస్ట్ టెన్స్ లో చెప్పాలంటే ఏమనాలి? డిడ్ యూ టేక్ యువర్ షూస్ ఆఫ్? డిడ్ యూ టేక్ యువర్ షూస్ ఆఫ్? ఐ టుక్ మై షూస్ ఆఫ్. నేను షూస్ తీసేసా. ఐ టుక్ మై షూస్ ఆఫ్. ఓఎఫ్ ఎఫ్ డబుల్ ఎఫ్ అన్నమాట. సో తీసేసాను అని చెప్పడానికి టుక్ మై షూస్ ఆఫ్ నెగటివ్ మీనింగ్ ఇస్తుంది. సో ఈ కాంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.